మొత్తానికి అమెరికా వాడు దారిలోకి వచ్చాడు అని చెప్పి అనుకోవాలి. చూడండి, ఏప్రిల్ 2 మీకు ఇది లిబరేషన్ డే అని డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు. అంటే ప్రపంచ దేశాలంతా మమ్మల్ని దోచుకున్నారు, సో వాళ్ళ మీద మా పగా ప్రతీకారము తీర్చుకుంటాము. సో ఏప్రిల్ 2వ తారీఖు రెసిప్రొకేల్ ట్యాక్స్ అనేది భారత్పై విధించబోతున్నాము అని చెప్పి ఈయన ప్రకటించారు. తరువాత ఏం జరిగింది అంటే మన పీయూష్ గోయల్ గారు, మన కామర్స్ మంత్రి, ఈయన అమెరికా వెళ్ళడము, అక్కడ ఈయన ఏ మాయ చేశారో నోబడి నోస్. మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పి ఒక ప్రకటన. ఏంటండి ఇది అంటే, ఇలాంటి ఒక వ్యాపార ఒప్పందము ఏ ఇరు దేశాల మీద ఇక మీదట ఎప్పుడూ జరగదు. భారత్ అమెరికాల ఈ ఒప్పందం ఒక్కసారి బయట పడిన తరువాత ప్రపంచము ఉలికి పడుతుంది. ఇది మీకు పీయూష్ గోయల్ గారు అమెరికాలో చెప్పేసి ఈయన వెనక్కి వచ్చారు. మరి తరువాత ఏం జరిగిందో మన ఎవరికీ కూడా తెలియదు. ఇప్పుడు నిన్న జయశంకర్ గారిని అడిగారు, ఏమండి ఏప్రిల్ 2 వస్తుంది కదా, మీ ఒపీనియన్ ఏమిటి అంటే ఆయన నవ్వేసి వెయిట్ అండ్ సీ. సో ఫైనల్గా ఏంటి, నిర్మలా సీతారాం గారు కూడా ఏప్రిల్ నెల అమెరికా వెళతారు. కానీ ఇవాళ న్యూస్ ఏమిటి అంటే, అమెరికాకు సంబంధించిన ఉన్నత అధికారులు, వ్యాపారానికి సంబంధించిన ఉన్నత అధికారులు ఢిల్లీలో ఉన్నారు. సో మేము భారత్ను విడిగా చూస్తున్నాము అంటే ఒక చైనా, మెక్సికో, కెనడా వీళ్ళ మీద రెసిప్రొకేల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ కెనడా, మెక్సికో లాంటి దేశాల మీద 25% వీళ్ళు ట్యాక్స్ విధించి ఉన్నారు. ఆ దేశాలు అమెరికాతో మాకు ఉన్న లావాదేవీలంతా కూడా కట్ ఆఫ్ చేసేసుకుంటాము, మేము అడుక్కు తినినా పర్వాలేదు అమెరికాతో వ్యాపారము చెయ్యమని చెప్పి వాళ్ళు భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇక చైనా వాడైతే నీ అంతు చూస్తాను, నా మీద ఇలాగ నువ్వు పగబట్టావు కదా, మరి నేను కూడా అదే చేస్తాను, పద ట్రేడ్ వార్ అను లేదా రియల్ వార్ అను, నేను రెడీ అని చైనా వాడు ఎప్పటిలాగే ప్రగల్భాలు పలికాడు. కానీ ఇక్కడ అమెరికా ఉన్నత అధికారులు ఏమంటున్నారు, ఆ దేశాలు వేరు, భారత్ వేరు, ఇక్కడ ఇండియాతో ఇలాంటి వ్యవహారము ఉండదు, మాకు మంచి ఒప్పందాలు కావాలి. సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఈ నెగోసియేషన్స్ అంతా కూడా ప్రాపర్ ఛానల్లో జరగాలి. మేమేదో భారత్ను బెదిరించాము, వాళ్ళేదో మమ్మల్ని బెదిరించారు, ఇలా కాదండి, ఇది ప్రొఫెషనల్గా ఉండాలి అని చెప్పి ఈ అమెరికా అధికారులు ఢిల్లీలో కూర్చొని మాట్లాడడము ఇవాళ భారత్ సాధించిన ఘన విజయం అని చెప్పి చెప్తున్నారు. అందుకే జయశంకర్ గారు నవ్వేసి వెయిట్ అండ్ సీ. సో ఫైనల్గా మన టర్మ్స్లోకి అమెరికా వాడు వచ్చాడు. ఎలా చెప్తున్నాము, వాళ్ళ అధికారులు ఇక్కడ ఉన్నారు కదా, పీయూష్ గోయల్ గారు వెళ్ళారండి, మాట్లాడారండి, వెనక్కి వచ్చారు, వాళ్ళు హుటాహుటిగా భారత్కి పరిగెత్తుకొచ్చారు. అలాంటి ఒప్పందాలు ఇప్పుడు వీళ్ళు కుదుర్చుకోబోతున్నారు. కాబట్టి ఇది గ్రేట్ సక్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటండి ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, 129.2 బిలియన్ అమెరికన్ డాలర్స్ అనేది భారత్ అమెరికాల మధ్య వ్యాపారం. ఇది ఎప్పుడు 2024 గురించి మాట్లాడుతున్నాను. ఇందులో అమెరికా వాళ్ళు మనకు ఎంత ఎక్స్పోర్ట్స్ చేస్తారు అంటే 41.8 బిలియన్ అమెరికన్ డాలర్స్. మరి ఇండియా అమెరికాకు ఎంత ఎక్స్పోర్ట్స్ చేస్తుంది అంటే 87.4 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ఆల్మోస్ట్ రెండింతలండి. అమెరికాకు ఎప్పుడు కూడా భారత్తో ఈ ట్రేడ్ డెఫిషియన్సీ అనేది ఉంది. అంటే ఆల్మోస్ట్ 50% మనము ఎక్కువ వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. దీని ద్వారా మనకు విపరీతమైన లాభాలు. ఎప్పుడూ కూడా అమెరికా, చైనా ఈ ఇరు దేశాలను చూసారు అనుకోండి, నంబర్ 1 పొజిషన్, నంబర్ 2 పొజిషన్ మనతో ట్రేడ్ పార్ట్నర్స్ ఐదర్ చైనా ఉంటుంది లేదా అమెరికా ఉంటుంది. అలా చూస్తున్నప్పుడు మోదీ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడారు అంటే, ఇలా కాదు, ఈ చిల్లర వ్యవహారాలు కాదు, ఏకంగా 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము అనేది ఉండాలి. ప్రపంచములో ఏ ఒక దేశము కూడా ఈ టైప్ ఆఫ్ కామర్స్ను చూడకూడదు. 2030 వచ్చే నాటికి భారత్ అమెరికా వ్యాపారం ఎంత, 500 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఈ వార్తలు యూరోప్లోనో ఇంకా రష్యాలోనో చైనాలోనో వింటే షాక్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళు వింటున్నారు.
బాబా ఇలాంటి వ్యాపారం చేయబోతున్నారంటే అవును, ఈ చిన్న బార్గెన్స్ వద్దు. ఇప్పుడు ఇవాళ మీరు చూశారనుకోండి, ఈలాన్ మస్క్ గారు టెస్లా ఆయన ఏమంటాడు, నేను చైనాలో తయారు చేస్తాను కార్లు, భారత్లో అమ్ముకుంటాను, అక్కడ నాకు గీగా ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఫెసిలిటీస్ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు, అలాగే లేబర్ ఛార్జెస్ కూడా తక్కువ కదా, సో నేను అక్కడ కార్లు తయారు చేసుకుంటాను అంటే మనం కుదరదు అన్నాం. ఇక్కడ దీన్ని ప్రాక్టికల్గా చూసారనుకోండి, ఒక మామూలు టెస్లా కార్ అంటే 35 లక్షలు ప్లస్ ఉంటుంది. సో చైనా నుంచి ఈ కారు భారత్లోకి వస్తుంది అనుకోండి, ఇంకా చైనా వదిలేండి, అమెరికా నుంచి ఈ కారు భారత్లోకి వస్తే మన కస్టమ్స్ డ్యూటీ మాత్రమే 100% ఉంటుంది. అంటే 35 లక్షల రూపాయల కారు మీరు ట్యాక్స్ ఇంకొక 35 లక్షలు కట్టాలి. అలాగా మన ట్యాక్స్ పాలసీ ఉంది. ఇది దారుణము కదా అని ఈలాన్ మస్క్ గారు అంటారు. నేను ఒక్కసారి భారత్లోకి వస్తే మీ తలరాతే మారిపోతుంది. అవునరా, మారిపోతుంది, తలరాతే మారిపోతుంది, కానీ ముందు ట్యాక్స్ అయితే కట్టు. ₹1,00,00,000 కార్ అన్నావు, ₹1,00,00,000 ట్యాక్స్ కట్టు, కస్టమ్స్ డ్యూటీ కట్టు అని మనం అంటున్నాం. ఇది అతను ఒప్పుకోవడం లేదు. ఒక మామూలు కంపెనీ వేరు, నేను వేరు అంటున్నారు. మాకు అందరూ సమానమే, మా ట్రేడ్ పాలసీయే మాకు ముఖ్యము, క్లియర్గా మనం చెప్తున్నాం. దీనికి సొల్యూషన్ ఏమిటి? అద్భుతమైన సొల్యూషన్. నువ్వు భారత్లోకి రా, నీకు ల్యాండ్ ఇస్తాము, యూనిట్ పెట్టుకో, లైసెన్సులు, పవర్ సర్వము ఇస్తాము. 2,000 కోట్లు దాటి నువ్వు పెట్టుబడి పెడితే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం. నీకు ఎంత ఉపయోగము, అది ఎందుకు చెయ్యవు, పద అది చెయ్యి అంటే ఇవాళ టెస్లా వాళ్ళు ఒప్పుకున్నారు. భారత్లోనే టాటా వాళ్ళతో కలిసి మేము ఇలాగ ఫ్యాక్టరీలు పెడతాము. బాగుంది కదా, ఇదే మీరు చెయ్యాలి. అంతే తప్ప మేమేదో మీ మీద ట్యాక్సులు విధిస్తున్నామని మీరు బాధపడకండి. ఇప్పుడు మెయిన్ చూసారనుకోండి, అమెరికన్ ఆల్కహాల్ అంటారు, 110% ట్యాక్స్ ఉంటుందండి. అందుకే వాళ్ళు ఏమన్నారు, కింగ్ ఆఫ్ టారిఫ్ ఇస్ ఇండియా. భారత్ విధిస్తున్న ట్యాక్సులు ప్రపంచంలో ఎవరు విధించారు? దేనిపై? ఆల్కహాల్ అంటున్నారు, కార్లు అంటున్నారు, ఇలాగ మీరు ఎన్నో గూడ్స్ గురించి మాట్లాడుతున్నారు. మేమేం చెప్తున్నాము, విదేశాల్లో నుంచి మా దేశంలోకి వచ్చి మీరు ఇలా వ్యాపారము చెయ్యాలన్నప్పుడు ఇట్లాగే మా ట్యాక్సులు ఉంటాయి. అదే మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టారు అనుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ఫెసిలిటీస్ మేము ఇస్తామంటే కలలో కూడా మీరు ఊహించలేరు. ఇది మన ప్రపోజల్. అంటే ఏంటి? సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా నీ ప్రోడక్ట్ని చూడు, ఇది మనం మాట్లాడుతున్నాం. కాబట్టి చైనా, మెక్సికో, కెనడా వాళ్ళు వేరండి, మనము వేరు. వాళ్ళకి మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాం, నా దేశంలో పెట్టుబడులు పెట్టిన ఆఫర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే, అమెరికా వాళ్ళు ఇంతలాంటి కన్సిడరేషన్ ఎందుకు చేశారు? టాప్ 10లో మనం ఉండమండి, వాళ్ళ మీద ట్యాక్సులు విధిస్తున్నాం చూసారా, టాప్ 10లో మీరు చూస్తే భారత్ ఉండదు. ఒక ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీస్ అనేది మనం చేస్తున్నాం. అదే మీరు 10 దేశాలను చూసారనుకోండి, టాప్లో చైనా వాడు ఉంటాడు, తరువాత మెక్సికో, జర్మనీ, జపాన్, కెనడా, ఇలాంటి దేశాలు. సో ఇప్పుడు అమెరికాకు ఈ దేశాలతో గొడవలు కదా, అంటే టాప్ 10లో ఒక 4 దేశాలను తీసేయండి, సో మనం ముందుకెళ్ళిపోతాం. సో అమెరికాతో వ్యాపారము $500 బిలియన్ అమెరికన్ డాలర్స్ టార్గెట్ అన్నప్పుడు మనమే వాళ్ళతో నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్గా ఉంటాము. ఇదే మన టార్గెట్. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు చూసారా, అమెరికా వాడు మనకు ఒక గొప్ప కస్టమర్, వాడిని ఎలా పట్టుకోవాలి, వాడితో ఎలా వ్యాపారం చెయ్యాలి, ఈ నియమ నిబంధనల మీదే మన దృష్టి ఉండాలి తప్ప వీడు శత్రువు వాడు శత్రువు మనకి అనవసరం అండి. అమెరికా మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్, వాళ్ళతో ప్రాపర్గా వ్యాపారం చెయ్యాలి, మనము లాభాల బాటలో ఉండాలి. సో ఇవాళకి ఇవాళ వచ్చిన వార్త ఏంటి, అఫీషియల్గా జపాన్ని మనం ఓడించేము. నిన్నటి వరకు కూడా అన్అఫీషియల్గా మాట్లాడేము, ఇవాళ అఫీషియల్గా ఇది జరిగిందని చెప్పి వార్తలు. మరి అలాంటప్పుడు భారత్కి అమెరికాకు మధ్య ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించిన వార్తలు మీ వద్ద ఉన్నాయా? వాళ్ళతో మన వ్యాపారం ఎలా పెరగాలని మీరు ఎదురు చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.